అవసరం. ఒకటి నీరు, రెండు కార్బన్ డయాక్సైడ్. నీటి యొక్క ఇది 2 దశల్లో జరుగుతుంది. నీటి యొక్క కాంతి విశ్లేషణ, నీరు కాంతి సమక్షంలో. లైసిస్ అంటే గుర్తుపెట్టుకోండి, లైసిస్ అంటే విచ్ఛిన్నం. లైసిస్ అనగా విచ్ఛిన్నం. లైసిస్ అనగా విచ్ఛిన్నం. ఫోటో అనగా కాంతి. ఫోటో అనగా కాంతి అంటే కాంతి సమక్షంలో. ఫోటాలసిస్, లైసిస్ విచ్ఛిన్నం, కాంతి సమక్షంలో. ఎవరు? నీరు. నీటి యొక్క కాంతి విశ్లేషణ. నీటి యొక్క కాంతి విశ్లేషణ. కాంతి సమక్షంలో నీరు విచ్ఛిన్నం చెందే చర్యను కాబట్టి కాంతి చర్య అని. ఈ చర్యను మొట్టమొదటిసారిగా రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కనుక దీన్ని హిల్ చర్య అని. దీన్ని రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కాబట్టి హిల్ చర్య అన్నాం. ఇది కిరణజన్య సంయోగక్రియలను మొట్టమొదటి దశ అంటే కాంతి చర్య. మొట్టమొదటి చర్య అయినటువంటి కాంతి చర్య. రెండవ దశ కిరణజన్య సంయోగక్రియలో రెండవ దశ అయినటువంటి నిష్కాంతి చర్య. నిష్కాంతి చర్య. కాంతి చర్య కాంతి సమక్షంలో జరుగుతుంది. మరి నిష్కాంతి చర్య కాంతి ఉన్నా లేకున్నా కాంతిని వినియోగించుకోకుండా జరుగుతుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంతి చర్య కాంతి సమక్షంలో జరిగే చర్య. నిష్కాంతి చర్య కాంతి ఉన్నప్పటికీ లేదా కాంతి లేనప్పటికీ కాంతిని వినియోగించుకోకుండా జరిగే చర్య. నిష్కాంతి చర్య కాంతి సమక్షంలో కాంతి ఉన్నా లేకున్నా కాంతిని వినియోగించుకోకుండా జరిగే చర్య నిష్కాంతి చర్య అని. కాంతి సమక్షంలో జరిగే చర్యను కాంతి చర్య అని. అంటే ఈ నిష్కాంతి చర్య, కాంతి చర్యలోనేమో నీటి యొక్క విశ్లేషణ జరిగింది, నిష్కాంతి చర్యలోనేమో కార్బన్ డయాక్సైడ్ యొక్క క్షయకరణం జరుగుతుంది. కాంతి చర్యలో నీటి యొక్క విశ్లేషణ ద్వారా ఫోటాలసిస్ ఆఫ్ వాటర్ ద్వారా శక్తి ఉత్పన్నక పదార్థాలైన ఏటీపీ మరియు NADPH+ తయారవుతాయి. ఫోటాలసిస్ ఆఫ్ వాటర్ ద్వారా ఏటీపీ అనే శక్తి ఉత్పన్నక పదార్థం మరియు NADPH అనే శక్తి ఉత్పన్నక పదార్థాలు తయారవుతాయి. మరి నిష్కాంతి చర్యలో ఏమవుతుంది? ఏటీపీ మరియు NADPH+లను ఉపయోగించుకొని వినియోగించుకొని నిష్కాంతి చర్యలో పిండి పదార్థాలు తయారవటం జరుగుతుంది. నిష్కాంతి చర్యలో పిండి పదార్థాలు తయారవుతాయి. కూలంకుషంగా చూసినప్పుడు నీటి యొక్క కాంతి విశ్లేషణ మరియు కార్బన్ డయాక్సైడ్ యొక్క క్షయకరణమును కిరణజన్య సంయోగ క్రియ అని చెప్పవచ్చు. నిర్వచనం మారుతుంది చూడండి. నీటి యొక్క కాంతి విశ్లేషణ, కార్బన్ డయాక్సైడ్ యొక్క క్షయకరణమును కిరణజన్య సంయోగ క్రియ. మరి కిరణజన్య సంయోగ క్రియలోని కాంతి చర్య ఎందుకు జరగాలి? ఎందుకు జరగాలంటే శక్తి ఉత్పన్నక పదార్థాలైనటువంటి ఏటీపీ మరియు NADPH+లు తయారవ్వాలి. ఆ ఉత్పత్తి అయినటువంటి ఏటీపీ మరియు NADPH+లు నిష్కాంతి చర్య ఏం చేసుకుంటుంది? ఆ విడుదలైనటువంటి ఏటీపీ మరియు NADPHలను వినియోగించుకొని నిష్కాంతి చర్యలు కాంతిని వినియోగించుకోకుండా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, కాంతి ఉన్నా లేకున్నా జరుగుతుంది. నిష్కాంతి చర్యలో కాంతిని వినియోగించుకోకుండా పిండి పదార్థాలు తయారవుతాయి. అర్థమైందమ్మా? వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే కాంతి చర్యను మొట్టమొదటిసారిగా రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కనుక దీన్ని హిల్ చర్య అన్నాము. నిష్కాంతి చర్యను మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు కనుక దీన్ని కాల్విన్ వలయం అని అంటారు. కాల్విన్ వలయం అని అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంతి చర్యను రాబర్ట్ హిల్ కనుగొన్నాడు కనుక దాన్ని హిల్ చర్య అని, నిష్కాంతి చర్యను మెల్విన్ కాల్విన్ కనుగొన్నాడు కనుక దాన్ని కాల్విన్ వలయం అని అంటారు. ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ద ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ లేదా కిరణజన్య సంయోగక్రియ 2 దశల్లో జరుగుతుంది. ఒకటి కాంతి చర్య, 2 నిష్కాంతి చర్య. కాంతి చర్య యొక్క అంత్య ఉత్పన్నకాలు ఏటీపీ మరియు NADPH+, నిష్కాంతి చర్య యొక్క అంత్య ఉత్పన్నకాలు పిండి పదార్థాలు. మరలా ఇంకొకసారి ఆ ఈక్వేషన్ ఒకసారి గమనించి పరికించి చూడగా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి వస్తుంది చూడండి. కిరణజన్య సంయోగక్రియకి ఏ పదార్థాలు అవసరమవుతాయని చెప్పుకున్నాము? కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని తీసుకొని పిండి పదార్థాలు మరియు ఆక్సిజన్ తయారవుతాయి. దీని మీద చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది. 2013-14లో చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్స్లో స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో కానీ యూపీఎస్సీలో కానీ చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది చూడండి. కిరణజన్య సంయోగక్రియ యొక్క అంత్య ఉత్పన్నకమైనటువంటి ఆక్సిజన్, కిరణజన్య సంయోగక్రియ అంత్య ఉత్పన్నకమైన ఆక్సిజన్
కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ నుంచి విడుదలైందా, నీటి నుంచి విడుదలైందా? ఎవరి నుంచి విడుదలవుతుందమ్మా? కార్బన్ డయాక్సైడ్ నుంచి మాత్రం కాదు. ఇక్కడ O2 ఉంది కాబట్టని డైరెక్ట్గా O2 అని కాదమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్. కిరణజన్య సంయోగ క్రియలోని విడుదలై అంత్య ఉత్పన్నకమైన ఆక్సిజన్ నీటి యొక్క కాంతి విశ్లేషణ ద్వారా విడుదలవుతుంది, కానీ కార్బన్ డయాక్సైడ్ నుంచి మాత్రం కాదు. నీటి యొక్క కాంతి విశ్లేషణ ద్వారా ఆక్సిజన్ విడుదలవుతుంది. పిండి పదార్థాలు ఎక్కడి ద్వారా వచ్చినాయి? కార్బన్ డయాక్సైడ్ యొక్క క్షయకరణం ద్వారా వచ్చినాయి. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నీటి యొక్క కాంతి విశ్లేషణ ద్వారా, ఫోటాలిసిస్ ఆఫ్ వాటర్ ద్వారా, కాంతి చర్య ద్వారా ఏటీపీ మరియు NADPHలతో పాటుగా ఆక్సిజన్ విడుదలవుతుంది. కానీ నిష్కాంతి చర్యలోని కార్బన్ డయాక్సైడ్ యొక్క క్షయకరణం ద్వారా పిండి పదార్థాలు విడుదలవుతాయి. నిష్కాంతి చర్య ద్వారా పిండి పదార్థాలు తయారవుతాయి. సో మొట్టమొదటి చర్య అయినటువంటి కాంతి చర్య. కాంతి చర్య ప్రధానంగా 4 దశల్లో జరుగుతుంది. కాంతి చర్య ప్రధానంగా 4 దశల్లో జరుగుతుంది. కాంతి చర్య ప్రధానంగా 4 దశలలో జరుగుతుంది. మొట్టమొదటిది, కాంతిని స్వీకరించినటువంటి పత్రహరితం లేదా హరిత రేణువు, పత్రహరితం లేదా హరిత రేణువు ఉత్తేజితం అవుతుంది. హరిత రేణువు ఉత్తేజితం అవ్వటం. కాంతి చర్యలోని ప్రధాన 4 కాంతి చర్య 4 దశల్లో జరుగుతుంది. కాంతి చర్య 4 దశల్లో జరుగుతుంది. 4 దశల్లోని మొట్టమొదటి దశ కాంతి చర్య. కాంతి చర్యలోని మొట్టమొదటి దశలో ఏం జరుగుతుందంటే, సూర్యుడి నుంచి వచ్చేటువంటి సూర్యకాంతి పత్రహరితంలోని హరిత రేణువులపై పడగానే హరిత రేణువు సమతాస్థితి నుండి ఉత్తేజితం చెందటం లేదా భూస్థితి నుండి ఉత్తేజితం చెందడం గమనించవచ్చు. భూస్థితి నుంచి ఉత్తేజితం చెందుతుంది. ఈ ఉత్తేజితం చెందే క్రమంలో హరిత రేణువు ఇది కాంతి శక్తిని లేదా సౌరశక్తిని ఫోటాన్ల రూపంలో స్వీకరిస్తుంది. ఇది ఏ రూపంలో సూర్యశక్తిని స్వీకరిస్తుంది? ఫోటాన్ల రూపంలో స్వీకరిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫోటాన్లు అంటే ప్యాకెట్లను, సూర్యకాంతి ప్యాకెట్ల రూపంలో, ఏ ప్యాకెట్ల రూపంలో వస్తుంది? ఫోటాన్లు అనే ప్యాకెట్ల రూపంలో వచ్చి హరిత రేణువు ద్వారా శోషించబడుతుంది. రెండవ దశ, హరిత రేణువు ఉత్తేజితమైంది. అసలు కాంతి చర్య యొక్క ప్రధాన ఉద్దేశం ఏమని చెప్పుకున్నాము? నీటి యొక్క కాంతి విశ్లేషణ. ఆ నీటి యొక్క కాంతి విశ్లేషణే కాంతి చర్య యొక్క రెండవ దశ. నీటి యొక్క కాంతి విశ్లేషణ. ఈ నీటి యొక్క కాంతి విశ్లేషణలో ఏమవుతుంది? నీరు విచ్ఛిన్నం చెందడం ద్వారా, ఎవరి సమక్షంలో? నీరు కాంతి సమక్షంలో విచ్ఛిన్నం చెందడం ద్వారా ఆక్సిజన్ మరియు H+ అణువులు విడుదల చేయబడతాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, కిరణజన్య సంయోగ క్రియ యొక్క అంత్య ఉత్పన్నకమైనటువంటి ఆక్సిజన్, కిరణజన్య సంయోగ క్రియలో కిరణజన్య సంయోగ క్రియ యొక్క అంత్య ఉత్పన్నకమైన ఆక్సిజన్ ఎవరి నుంచి విడుదలైంది? నీటి నుంచి విడుదలైంది. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలాసార్లు ఎగ్జామినర్ అడిగే క్వశ్చన్ అది. నెక్స్ట్ మూడవ స్థాయి, పత్రహరితం లేదా హరిత రేణువు కాంతిని ఫోటాన్ల రూపంలో స్వీకరించడం ద్వారా ఉత్తేజితం చెందడం మొదటి దశ. ఫోటాన్ల రూపంలో సూర్యరశ్మిని స్వీకరించి హరిత రేణువు ఉత్తేజితం చెందిన తర్వాత కాంతి సమక్షంలో నీరు విశ్లేషణ చెంది ఆక్సిజన్ ఏర్పడుతుంది. దీని తర్వాత కాంతి విశ్లేషణ ద్వారా NADP యొక్క క్షయకరణం, NADP యొక్క క్షయకరణం. ఈ NADP యొక్క క్షయకరణం ద్వారా, NADP కాంతి విశ్లేషణ ద్వారా ఏర్పడినటువంటి H+ అణువును స్వీకరించడం ద్వారా క్షయకరణం చెంది NADPH+గా మారుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కాంతి చర్యలో 3 పదార్థాలు ఏర్పడాలి. ఒకటి ATP, 2 NADPH+, మరియు ఆక్సిజన్.
ఆక్సిజన్ ఏమో రెండవ దశలో ఏర్పడింది, NADPH ప్లస్ ఏమో మూడవ దశలో ఏర్పడింది. మరి నాలుగవ దశలో ఎవరు ఏర్పడాలి? ఏటీపీ. ఏటీపీ చూడండి, ఒక ఏటీపీ అంటే సాధారణంగా అడినోసిన్ డైఫాస్ఫేట్, అంటే డై అంటే ఎన్ని? 2. అడినోసిన్ 2 ఫాస్ఫేట్ అణువులు కలిగినటువంటి అడినోసిన్ డైఫాస్ఫేట్ అకర్బన ఫాస్ఫరస్ను ఉపయోగించుకొని అడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా మారటాన్ని ఫాస్ఫారిలేషన్ అని అంటారు. ఫాస్ఫారిలేషన్. 2 ఫాస్ఫేట్ అణువులు గల అడినోసిన్ డైఫాస్ఫేట్, 2 ఫాస్ఫేట్ అణువులు గల అడినోసిన్ డైఫాస్ఫేట్ ఒక అకర్బన ఫాస్ఫరస్ను స్వీకరించి అడినోసిన్ ట్రైఫాస్ఫేట్గా మారటం జరుగుతుంది. దాన్ని ఫాస్ఫారిలేషన్ అంటారు. ఒకవేళ అడినోసిన్ డైఫాస్ఫేట్ అకర్బన ఫాస్ఫరస్ను కాంతి సమక్షంలో స్వీకరించి ఏటీపీగా మారితే దానిని ఫోటోఫాస్ఫారిలేషన్ అని అంటారు. ఫోటోఫాస్ఫారిలేషన్ అని అంటారు. చూడండి, అడినోసిన్ డైఫాస్ఫేట్ అంటే 2 ఫాస్ఫరస్ అణువులు గల అడినోసిన్ డైఫాస్ఫేట్ అకర్బన ఫాస్ఫరస్ లేదా ఇనార్గానిక్ ఫాస్ఫరస్ సమక్షంలో కాంతిని వినియోగించుకొని అకర్బన ఫాస్ఫరస్ సమక్షంలో కాంతిని వినియోగించుకొని ఏటీపీగా మారటాన్ని ఫోటోఫాస్ఫర్. కాంతి లేకపోతే అది ఫాస్ఫారిలేషన్, కాంతి సమక్షంలో జరిగితే అది ఫోటోఫాస్ఫారిలేషన్. అంటే ఇది కాంతి చర్య జరిగిన 4 దశలు. కాంతి చర్యలో హరితరేణు ఉత్తేజితమైంది, నీరు విశ్లేషణం చెందడం ద్వారా ఆక్సిజన్ మరియు హైడ్రాక్సిన్ విడుదలైనవి, NADP క్షయీకరణం చెందడం ద్వారా NADPH ప్లస్ ఏర్పడింది, అకర్బన ఫాస్ఫరస్ను ఉపయోగించుకుని కాంతి సమక్షంలో ఏటీపీగా మారింది. దీన్నే ఫోటోఫాస్ఫారిలేషన్ అన్నాం. అంటే ఎగ్జామినర్ క్వశ్చన్స్ అడగడానికి ఇంకా ఈ టాపిక్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంతి చర్య యొక్క అంత్య ఉత్పన్నకాలు మరియు నికర ఎల్లప్పుడూ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ఏరియా. అంత్య ఉత్పన్నకాలు అన్నప్పుడు ఏటీపీ మరియు NADPH ప్లస్ మరియు ఆక్సిజన్ అనే 3 పదార్థాలు. ఏటీపీ, NADPH ప్లస్ మరియు ఆక్సిజన్. మరి నికర ఉత్పన్నకాలు అన్నప్పుడు ఏమవుతుంది? ఆక్సిజన్ బయటకు విడుదలవుతుంది లేదా శ్వాసక్రియకు దోహదం చేస్తుంది. కాబట్టి కిరణజన్య సంయోగక్రియలోని నికర ఉత్పన్నకాలు అన్నప్పుడు ఏటీపీ మరియు NADPH ప్లస్. అంత్య ఉత్పన్నకాలు అన్నప్పుడు ఏటీపీ, NADPH ప్లస్ మరియు ఆక్సిజన్. అంత్య ఉత్పన్నకాలు 3 నికర. గ్రాస్ నెట్ శాలరీ అని చెప్తారు కదా, గ్రాస్ శాలరీ నెట్ శాలరీ లాగా అంత్యంలో 3 ఉంటాయి. ఆక్సిజన్ బయటకు విడుదల అవ్వచ్చు లేకపోతే శ్వాసక్రియలో వినియోగించబడవచ్చు. కనుక నికర ఉత్పన్నకాలు వచ్చేసరికి ఏటీపీ మరియు NADPH ప్లస్. ఇది కాంతి చర్యకు సంబంధించిన సమాచారం. శ్వాసక్రియ 2 దశల్లో జరుగుతుందని చెప్పుకున్నాం. ఇంతకుముందే కాంతి చర్య కంప్లీట్ చేసాము. నెక్స్ట్ 2వ దశ అయినటువంటి నిష్కాంతి చర్య వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం దీనిలో కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం జరుగుతుందని చెప్పుకున్నాం. కార్బన్ డయాక్సైడ్ క్షయకరణం జరగడం ద్వారా ఏ పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ ఏర్పడటం. ఈ చర్య కాంతి సమక్షంలో లేదా కాంతి ఉన్నా లేకున్నా కాంతిని వినియోగించుకోకుండా జరుగుతుంది కనుక దీన్ని నిష్కాంతి చర్య అని చెప్పాము. దీన్ని మొట్టమొదటిసారిగా గుర్తించిన శాస్త్రవేత్త మెల్విన్ కాల్విన్ కనుక దీన్ని కాల్విన్ వలయం అను. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వలయం చాలా సింపుల్. దీంట్లో సంక్లిష్టత